చిన్ననాటి జ్ఞాపకాలు వారి మదిలో ఇప్పటికీ మెదులుతున్నాయి. తరగతి గదిలోని 60 ఏళ్ల క్రితం పొందిన అనుభవాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ మళ్లీ అదే తరగతి గదిలో వయోవృద్ధులుగా దర్శనమిచ్చిన పూర్వ విద్యార్థులు వారు. విశాఖలోని పురాతన సెయింట్ ఆంథోనీ పాఠశాలలో 1965 బ్యాచ్ విద్యార్థులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఒకప్పుడు ఇదే స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ స్కూల్లో వారు విద్యను అభ్యసించిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అందరూ ఒకచోట సమావేశమై పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఎంతో ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న వారంతా ఒకప్పుడు ఇదే బెంచీల మీద చదువుకొని తమ గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించిన వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆనాటి పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ ఉంది. ముఖ్యంగా విశాఖలో స్థిరపడిన వారు కొంతమంది అయితే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి మళ్ళీ విశాఖలో స్థిరపడిన చాలామంది మనకి ఇక్కడికి కనిపిస్తారు. అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న చాలామంది మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, అందరినీ ఒకసారి మీరు కలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మహాపర్వతం అంటే వాట్ వీ కాల్ ఇట్ నో ఐఎమ్ ఇన్ ద హెవెన్. వీఆర్ జస్ట్ గాన్ టు ద స్కూల్ స్టేజెస్ వేర్ దెర్ ఇస్ నో కల్మషం. వీఆర్ ఆల్ జస్ట్ బేసిక్ దిస్ థింగ్స్, వీఆర్ ఆల్ గాడ్స్. That, I mean, words are crude to express it. You have to feel it. That's what I am feeling. It comes from within. We are birds, really speaking. We are all angels. Everybody got their own way of this thing, living and all that. We are meeting after 70 years. You can just understand that. Words are crude to express it. I can say that, well, we are in the heaven. As simple as that. సార్, ఇక్కడ విద్యను అభ్యసించిన తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇక్కడికి వచ్చారు. మీకు ఆ జీవితాన్ని కాచూడపోతున్న సందర్భాలు అయితే మీకు ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుంది? బ్రహ్మాండమైన కలయిక. ఎప్పుడో చిన్నప్పుడు ఎంతో కొంచెం డిఫరెన్సెస్ ఉండుంటాయేమో కానీ ఇప్పుడు మటుకు అస్సలు కల్మషం లేకుండా ప్రతి వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్గా ఇలా కలవడం చాలా ఆనందకరం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. After leaving the school, I went to the medical school here, and then I joined army. I retired as a colonel, and leading a retired life here after working in the Geetham Medical College for a while, and now I am a totally retired person. I am very happy with meeting all these friends, especially this guy is very close to me. Yeah, he is very DSP. Thank you. థ్యాంక్ యూ ఆల్. సార్ మీరు చెప్పండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒక మెమరబుల్ ఈవెంట్ ఏమైనా ఉందా? ఒకసారి పంచుకోండి. నేను జాయిన్ అయింది 1963లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ అప్పుడు బిషప్ ఆయన బాగా అట్రాక్ట్ చేసేవారు. పనిష్మెంట్ ఇచ్చి ఎఫెక్షన్ తోటి బాగా మిగతా అందరూ చాలా సరదాగా బాగుండేది. మేము కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాళ్ళం. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వాళ్ళలో చాలా కనిపిస్తున్నాయి. ఇదే స్కూల్లో విద్యను అభ్యసించి ఇదే పాఠశాలలో హెడ్ మాస్టర్గా చేసిన ఒక మహనీయులు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఆ రోజు జ్ఞాపకాలు మీ మధ్యలో ఎలా ఉన్నాయి? ఒకటి పంచుకోగలరా మాతో? ఇప్పుడు కూడా ఇంకా సజీవంగా ఉన్నాయండి. నేను 1965లో ఇక్కడ 12th క్లాస్ పాస్ అయ్యాను. 59 to 65 చదివాను ఇక్కడే. తర్వాత 71 నుంచి 2005 వరకు ఇక్కడే పనిచేశాను. ఎక్కువ కాలం హెడ్ మాస్టర్గా చేశాను. మీరు చదువుకున్నప్పుడు మీ తోటి విద్యార్థుల అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు మాస్టర్ అయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? కొద్దిగా తేడాలు ఉన్నాయి, కానీ అయినప్పుడు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడాను దాన్ని నిలబెడుతూ ఉంటారు. అది ఒక ప్రత్యేకత. ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఈ స్కూల్లో అది నిలకడగానే ఉంటాయి. ఇది అపూర్వ కలయిక. పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ అందరినీ కలిసిన ఈ క్షణం ఎన్ని కోట్లు సంపాదించినా రాని అనుభూతి కలిగింది మాకు. అందరూ సంతోషంగా ఉండాలనే మనసారా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో గ్యాదరింగ్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇది వీళ్ళు అప్పటికి ఇలాగే కలుస్తూ ఉండాలనే ఒక ఆకాంక్ష అయితే వాళ్ళలో కనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఇంతమందిని చూసారు, మీకు ఏమనిపిస్తుంది? ఏం చేయాలి? చాలా
మంచి విషయాలు అంటే నాకు భయం వేస్తున్నదండి క్లాస్లో కూర్చోవడం. ఎందుకు భయం అంటారు, మాకు ఎన్నారెడ్డి గారు మా గురువు గారు వారు ఏంటంటే ఇలాగా మార్కులు తక్కువ వచ్చినా మోకాళ్ళు వేయించి ఇక్కడ కొట్టించేవారు. లేకపోతే రోడ్డు మీద అతను మోటార్ సైకిల్తో వెళ్తే ఎలా కనిపించేవారు, ఎరా 700 మంది పిల్లలు అతను గుర్తు, ఎరా కందేపో ఎక్కడ కనిపించావు అనేవారు. ఆ భయం ఇప్పుడు పట్టుకుంది నాకు ఇక్కడికి వస్తే. అంత భయంగా ఉంది. ఆ రోజులు ఎన్నారెడ్డి గారు కనబడుతుంది మాకు ఆ క్లాస్లో కూర్చోవడం. భయం ఇప్పటికీ వెంటాడుతుంది అది. మళ్ళీ బయటికి వెళ్తే కానీ భయం పోదు. అంచేత మీతోని మా సోదర శిష్యులతోని ఆ భయాన్ని ఎప్పుడు ఉండాలని ఈ సెయింట్ ఆంథనీ హై స్కూల్కి ఇది రుణం మేము తీర్చుకోలేము. అందరం కూడా హై లెవెల్లో ఉన్నాం, ఎవరికి లోటు లేకుండా. అది నిజంగా ఆ యేసు తాలూకా అనుగుణమే అనుకోవచ్చు. సార్ మీరు చెప్పండి సార్, మీ అనుభవాలు ఏంటండి? అనుభవాలంటూ ఏమీ లేవండి. అయితే నేను 3వ తరగతి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో 3వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు బాగా నచ్చింది స్కూలు. మంచి గోపి ఎన్నారెడ్డి గారు బిషప్ గారు ఉండేవారు. చాలా చక్కగా చెప్తుండేవారు ఇంగ్లీషు. మాకు బాగా అర్థమయ్యేది. ఆ విధంగా మేము బాగుపడి ఒక వృత్తిలోకి వచ్చి బాగుపడ్డాం అందరూ. అదే అండి. ఇది ముఖ్యంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు అయితే ఈ స్కూల్తో ఉన్నాయి. ఎంతో ఉన్నతంగా తమను తీర్చిదిద్దిన ఈ పాఠశాల రుణం తీర్చుకోవడం కోసం వీళ్ళందరూ ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా వాళ్ళందరూ పరితపిస్తున్న పరిస్థితి వారి మాటల ద్వారా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.